లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. వారం రోజులు మా నాన్న చెప్పా చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో తను వచ్చిన తర్వాత అయితే మేమైతే అడగాలనుకున్నాం, ఎక్కడికి వెళ్ళిపోయినావు ఇన్ని రోజులు అసలు చెప్పకుండా అని. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ గట్టిగా అట్లా అడిగితే మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడో, మళ్ళీ ఏం జరుగుతుందని భయపడి మేమైతే కామ్గా ఉండిపోయినాం ఈసారి. అప్పుడే అడుగుంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. అప్పుడు సైలెంట్ గా ఉన్నందుకే మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈసారి వారం రోజులు కాదు, ఏకంగా నెల రోజులు గడిచిపోయింది. అయినా ఇంటికి రావట్లేదు మా నాన్న. మా ఇంట్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా అయిపోయింది. ఒకవైపు నేను చిన్న పిల్లని, మరోవైపు మా చెల్లెలు ఇద్దరు కూడా చాలా చిన్న ఏజ్. మా చిన్న చెల్లికి అరౌండ్ 1 year అనుకుంటా అప్పుడు తెలిసి. అంత చిన్న పిల్లల్ని విడిచిపెట్టి మా అమ్మ బయటికి పనికి వెళ్ళలేదు కదా. కేవలం మా నాన్న సంపాదన మీద మాత్రమే ఇల్లు గడిచేది. అలాంటి తను నెలల తరబడి ఇంటికి రాకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి. అలాంటి టైంలోనే మా ఓనర్ అంటే మేము రెంట్కు ఉండే వాళ్ళం అనమాట. తనైతే బ్లౌజెస్ హెమ్మింగ్ చేస్తే 2 rupees ఇస్తారంట ఒక బ్లౌజ్ కి. చేస్తావా అని మా అమ్మని అడిగింది. 2 రూపాయలు అయినా కొండంత ఆశ కదా అప్పట్లో. అందుకని 2 రూపాయలకైనా సరే అప్పట్లో ఒక హెమ్మింగ్ చేయడానికి బ్లౌజ్ తీసుకొని రోజుకు 2 బ్లౌజులు హెమ్మింగ్ చేసి 2 రూపాయలు పెట్టి కేజీ బియ్యం తీసుకొచ్చి మాకైతే భోజనం పెట్టేది మా అమ్మ. అప్పట్లో 2 రూపాయలకి ఏమీ రావట్లేదు కానీ అప్పట్లో మాత్రం 2 రూపాయల కేజీ బియ్యం వచ్చాయి. వాటితోనే కడుపు నింపుకున్నాం మేము.